హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ అందరూ దేవుని కృపలో మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ సాక్పునన్ రాసినటువంటి 'ఓనా కుమారులారా వినుడి' అనే పుస్తకంలోని 19వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో నేను ఒక 2 పారాగ్రాఫ్‌ల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదరు ఇక్కడ ఇలా రాస్తారు. "మీరు డిగ్రీ పూర్తి చేయుచుండగా ఆత్మీయతను పోగొట్టుకొనకూడదని కోరుచున్నాను. నీ యొక్క క్రైస్తవ విశ్వాసము నీవు చేసే ప్రతి పనికి మూలమై ఉండాలి. ఈ రోజున అనేక మంది విశ్వాసులు ఎక్కువ సమయము వారి ఇష్టానుసారము జీవించి మరియు ఆదివారమున మాత్రము వారు వారి మనసాక్షిని నెమ్మదిగా ఉంచుకొనుటకు కొన్ని మత కార్యములు చేయుదురు. ఆ విధముగా దేవునికి చెంది ఉన్న దానిని దేవునికి ఇచ్చున్నామని భావించెదరు. మనకు సమస్తమును అనుగ్రహించిన వానికి అది ఎంత అవమానకరమో." సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చివరి 2, 3 వీడియోల నుంచి మన ఆత్మీయ జీవితానికి మరియు మన జాబ్ లైఫ్‌కి రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్ కలిగి, ఒక సమతుల్యత కలిగి మనం జీవించాలనే దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ వీడియోలో గూడా అలాంటి విషయాల గురించి నేను ఇంకొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ స్టూడెంట్స్‌గా ఉన్నోళ్ళకి ఏం రాస్తారంటే, మనం ఇట్లా చదువుకునే విషయంలో లేకపోతే జాబ్ చేసే విషయంలోనైనా కావచ్చు. ఆ జాబ్ వలన గానీ, మన చదువు వలన గానీ, మన ఆత్మీయ జీవితం అనేది దిగజారిపోకూడదు అనేది బ్రదర్ ఇక్కడ రాస్తారు. మన విశ్వాసం అనేది, లేతే దేవుడు అనే వ్యక్తి మనకి చేసే ప్రతి పనికి, మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆయన మూలమై ఉండాలి. ఆయనే సెంటర్ అయి ఉండాలి. అయితే అనేక మంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఈ రోజుల్లో ఆదివారం మాత్రం పరిశుద్ధంగా జీవించాలి. ఆ రోజు ఆహ్, చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడికే సమయం ఇవ్వాలి అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటది. కానీ మిగతా రోజులన్నిట్లో వారంలో సోమవారం నుంచి శనివారం వరకు ఓకే. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. నేను గూడా అనేక సంవత్సరాలు అలానే ఉన్నాను. ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యమైన దినం అనుకుని, ఆ రోజు ఒక్కరోజు చాలా జాగ్రత్తగా బ్రతకాలనుకుని. కానీ దేవుడు ఒకానొక రోజు నా మనోనేత్రాలు ఆయన తెరిచారు. తెరిచి ప్రతిరోజు మనం దేవుని కోసమే బ్రతకాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆయనకి మొదట ప్రాధాన్యత ఇచ్చి మనం తీసుకోవాలి. అప్పుడే మన యొక్క ఆహ్, ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలం అనేది, లేతే దేవుడు మనకి ఆయన జీవితాన్ని సమర్పించారు. అటువంటి జీవితానికి మనం ఇచ్చే రెస్పాన్స్ అనేది అలానే ఉండాలనేది నేను గ్రహించాను. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశ ఏందంటే, మనం తీసుకునే ప్రతి నిర్ణయం గూడా దేవుడిని సెంటర్‌గా పెట్టుకొని ఉండే నిర్ణయం అయి ఉండాలనేది. ప్రతిరోజు గూడా మనం జీవించేది దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన జీవితం అనేది, మన ప్రవర్తన అనేది ఉండాలనేది నా ఆశ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, ఎందుకంటే మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాలు కూడా అది చిన్నది గావచ్చు, పెద్దది గావచ్చు. ఒకానొక రోజు మనం దేవుడి ముందు నుంచున్నప్పుడు, మనం ఆ ప్రతి నిర్ణయాన్ని బట్టి మనం సంతోషిస్తాము, లేకపోతే దుఃఖపడతాం. ఆ రెండిట్లో ఒకటైతే జరుగుతది. మన జీవితంలో మనం తీసుకునే కొన్ని పెద్ద నిర్ణయాలుండొచ్చు. అవి మనం ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ చిన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో మనం 1, 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న నిర్ణయాలు ఎప్పుడు చిన్న నిర్ణయాలుగా ఉండవు. వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల వరకు పడొచ్చు. కొన్ని నెలల వరకు, సంవత్సరాల వరకు కూడా పడొచ్చు. కాబట్టి అదేముందిలే అనుకోని మనకి చూసి చూడనట్టుగా ఎళ్ళిపోయే నిర్ణయాల దగ్గర జీవితం చాలా సార్లు ప్రభావితం అవుతది. కాబట్టి ఈ చివరి దినాలలో మనం ఆత్మీయంగా, ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా మన జ్ఞానంతోటి, అదేవిధంగా వివేచనతోటి మనం మన జీవితాన్ని జీవించాలనేది నా ఆశ, ప్రార్థన. కొన్నిసార్లు కొన్ని విషయాలనేవి ఎలా ఉంటాయంటే, చూడటానికి అన్నీ మంచిగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్‌సైజ్‌లు చేయటము, స్పోర్ట్స్ ఆడటము, లేకపోతే న్యూస్ చూడటము, సాంగ్స్ వినటము ఇవన్నీ మంచిగానే ఉంటాయి. కానీ ఈ కొన్ని విషయాలకు మనం అదే పనిగా ఎక్కువ సమయం అలా ఇస్తా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా ప్రభావితం అవ్వచ్చు. కాబట్టి మనం ఒక రోజున ఎలా జీవిస్తున్నాం అనేది కూడా మనం జ్ఞానంతోటి మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, నేను చెప్పాలనుకుంటున్నటువంటి రెండో పారాగ్రాఫ్ ఏంటంటే ఇక్కడ రాసుంది. ఎల్లప్పుడూ ప్రభువు కొరకు మీరు పూర్ణ హృదయం గలవారై ఉండవలెనని తల్లిదండ్రులుగా మేము కోరుచున్నాము. అదే మా యొక్క కోరికయు మరియు ఆశయు అయ్యున్నది. మరియు దాని కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుదుము. దేవుడు మా ప్రార్థనలను విని జవాబిచ్చునని నమ్ముచున్నాను. మీరు ఈ లోకంలో ధనవంతులై ఉండవలనని కాదు గానీ, లేక పేరు ప్రతిష్టలు గలవారై ఉండవలనని కాదు గానీ, లేక గొప్పవారై ఉండవలనని మేము కోరట్లేదు. మీరు ఎల్లప్పుడూ ప్రభువైన యేసుకు మండే సాక్షులుగా ఉండవాలని కోరుచున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను
నిజానికి చెప్పాలంటే ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ హృదయంలో నుంచి హృదయపూర్వకంగా వాళ్ళ బిడ్డల విషయంలో ఇలా కోరుకొని చెప్తారో నాకైతే తెలీదు గానీ, బ్రదర్ జాక్ అయితే వాళ్ళ బిడ్డల విషయంలో ఆయనకున్న ఆశ అనేది ఇలా ఉంది. వాళ్ళు ఈ భూమి మీద బాగా డబ్బులున్నోళ్ళలాగో, లేతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళలాగో, లేతే గొప్పవాళ్ళలాగా ఉండాలని వాళ్ళు కోరుకోలేదు గానీ, వాళ్ళు దేవుని కొరకు ఒక సాక్షులుగా ఉండేటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండాలని వాళ్ళ బిడ్డల విషయంలో బ్రదర్ జాక్ కోరుకున్నారు. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు కూడా మీ పేరెంట్స్ ఏం చెప్పారో నాకైతే తెలీదు గానీ, నేను ఈ యొక్క పుస్తకం ద్వారా నేను మీతో చెప్పాలనుకుంటున్నదేంటంటే, మీరు గూడా ఈ భూమి మీద ఎక్కువ డబ్బులు సంపాదించాలనో, లేతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనో, మనుషుల దృష్టికి గొప్పవాళ్ళై ఉండాలనో మీరు కోరుకోవద్దు అనేదైతే నేను చెప్తున్నాను. నేను గూడా ఇంతకుముందు అలానే ఉండేవాడిని. బాగా డబ్బులు సంపాదించాలనో, లేతే మనుషులందరికీ నా పేరు తెలియాలనో, లేతే గొప్పోడుగా నేను ఉండాలని అనుకునేవాడిని కానీ, దేవుడు నా కళ్ళు ఒకరోజు తెరిసారు. అప్పటి నుంచి నేను గ్రహించిందేందంటే, నేను దేవుని కోసం ఒక సాక్షిగా ఉండే జీవితం నేను జీవించాలనేది నేను గ్రహించాను. అంటే మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవద్దనో, లేకపోతే మీరు మంచి జీతం వచ్చేటువంటి ఉద్యోగాలు చేయొద్దనో నేను చెప్పట్లేదు కానీ, మీరు కష్టపడి మీ శక్తినంతటిని ఉపయోగించి పెద్ద చదువులు చదువుకోండి. మంచి జీతం ఇచ్చేటువంటి ఉద్యోగాలు చేయండి గానీ, మొదటి ప్రాధాన్యత మాత్రం దేవుడై ఉండాలనేది నేను ఈ వీడియో ద్వారా నేను నేర్చుకున్నది మీతో చెప్పాలనుకుంటున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మనం ప్రతిదినం దేవుని కోసం, ఆయన మహిమార్థం కోసం మన ప్రవర్తన, మన జీవితం మనం నిర్మించుకునే వాళ్ళమై మనం ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. దేవుని కోసం సాక్షులుగా మనం బ్రతకాలనేది నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని దేవుడు ఆశీర్వదించును గాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థాంక్ యూ.